హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక స్పెషల్ వీడియో. ఈజీ నుంచి డిఫికల్ట్ వరకు 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా విని ఇచ్చిన టైంలోపు ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఇష్టపడే వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మీ పెదనాన్న కూతురి భర్త మీకు ఏమి అవుతాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బావ అవుతాడు. క్వశ్చన్ నెంబర్ 2. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది. ఏమిటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ దీపం వెలుగు. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ కనిపించే 2 ఫోటోల్లో 5 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. తేడాలను రౌండ్ చేశాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. మీకు చిన్న మ్యాథ్స్ క్వశ్చన్. 4 + 2 - 1 × 0 ఎంత? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 6. క్వశ్చన్ నెంబర్ 5. మీకు కనిపిస్తున్న ఇమేజ్లో ఒక తప్పు ఉంది. అదేంటో కనుక్కొని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇక్కడ వాచ్లో నెంబర్స్ని చూడండి. 9 నెంబర్ 2 సార్లు వచ్చింది, అదే తప్పు. క్వశ్చన్ నెంబర్ 6. ఈ రెండిటిలో ఏది తక్కువ బరువు ఉంటుంది? 1 కిలో పత్తి, 1 కిలో ఇనుము. ఆన్సర్ కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. 2 కూడా కిలో కిలో అని చెప్పాను క్వశ్చన్లో, అంటే 2 సేమ్ బరువు కదా. క్వశ్చన్ నెంబర్ 7. టామ్ పార్క్కి వెళుతున్నాడు. దారిలో తన 7 భార్యలను కలిశాడు. ఒక్కో భార్య చేతిలో ఒక్కో బ్యాగ్ కూడా ఉంది. ఒక్కో బ్యాగ్లో ఒక పిల్లి అండ్ 7 పిల్లి పిల్లలు ఉన్నాయి. సో మొత్తం పార్క్కి ఎంతమంది వెళ్తున్నట్టు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఎక్కువగా లెక్కలు వేసి బుర్ర పాడు చేసుకోకండి. క్వశ్చన్ను క్లియర్గా చూస్తే టామ్ పార్క్కి వెళుతున్నాడు. దారి మధ్యలో వీళ్ళని కలిశాడు. వీళ్ళు కూడా వస్తారా అని క్వశ్చన్లో లేదు. సో ఆన్సర్ వచ్చేసి టామ్ ఒక్కడే వెళుతున్నాడు. కరెక్ట్గా గెస్ చేసి ఉంటే మీకు లిస్నింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి అని అర్థం. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.